సో ఇటీవల కాలంలో చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా కూడా బెట్టింగ్ యువత కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్లో ఇన్వాల్వ్ అయిపోయి ప్రాణాలు సైతం కోల్పోతూ ఉన్నారు. నమస్తే బ్రో, బాగున్నారా? వేరే వాళ్ళు చూడన్నా. నేను నీ గురించి తెలిసే వచ్చా. బెట్టింగ్స్ ఆడతారంట కదా మీరు? నాకు ఇదంటే ఏందో తెలీదా? బెట్టింగ్స్ ఆడరా? చెప్పు, నిజం చెప్పు. నిజం ఐపీఎల్ వచ్చి నాకు ఏ టీంలో కూడా తెలీదా? ధోని తెలుసు నాకు. అంతేనా? అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ ఆడి ఎంతోమంది ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారు. మనం వీడియోల్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఛానల్లో చూస్తూనే ఉన్నాం. సో అట్లాగే బెట్టింగ్ యాప్లు ఆడడం కరెక్ట్ అంటావా, ఆడకుండా గమ్మున ఉంటే మంచిది అంటావా? మంచి మ్యాచ్ వేయడం కరెక్ట్ అంట. మంచి మ్యాచ్ వేయడం కరెక్ట్. రాత్రి జరిగిలా 2000 లక్ష అది మందల అట్టేయాలంటావా? అంటే ఆడడమే మంచిది అంటావు? ఆడడం అంటే కాదు, దాని లెక్క దానికి ఉంటది. అట్లా కాదు, ఈ బెట్టింగ్ అనేది ఆడడం మంచిది అంటావా? లేదా బెట్టింగ్ అంటే ఏది క్రికెట్ కానివచ్చు, జూదం అవ్వచ్చు, ఏదైనా బెట్టింగ్ జూదం అనరు. బెట్టింగ్ అంటే ట్రేడింగ్, అది క్రికెట్ ట్రేడింగ్ అంటారు దాన్ని. దాన్ని బెట్టింగ్ అనరు. దాన్ని ఆడొచ్చు అంటావు? దాన్ని ఆడొచ్చు. ఫేక్ ఉండేవి జెట్ ఫ్లైట్ లేస్తా ఉంటది చూడు, అది ఫేక్. ఈ కలర్ ట్రేడింగ్ అంటారు చూడు, అది ఫేక్. అటువంటి ఫేక్ బెట్టింగ్ ఫేక్ అనబాకండి ఎప్పుడు. ఒకవేళ ఇవాళ 5,000 పోయినా రేపు 50,000 వస్తాయి. అది లెక్క దాన్ని. అంటే ఇప్పుడు అంటే జరిగింది చూడు, 2,000 లక్ష మ్యాచ్ ఢిల్లీ వేసారు మీరు? మాది వేరే లెక్క ఉంటుంది. అంతే అంటవా? అయితే ఇప్పుడు ఇలా గాడి ఎంతమంది ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. మీరు ఇందాక చెప్పి నేను ఐపీఎల్ గురించి మాట్లాడలా, ఈ రాకెట్ కావచ్చు, ఈ కాయిన్స్ కావచ్చు, వాటి గురించి నాకు తెలీదు. ఒక యాప్ లో మోసపోయినాం మేము కూడా. టెక్నోజిమ్ అని. ఎంత? ఏం పోలా, 25,000 నాకు వచ్చాయి. నా తరఫున పోయి ఉంటారు, అంటే రెఫర్ చేసినది వాళ్ళు పోయి ఉంటారు అంతే. నాకు వచ్చాయి. అయితే ఆడడం కరెక్ట్ అంటావు? కరెక్ట్ అంటే దానికి ఉంటాయి లెక్కలు, అన్నీ కరెక్ట్ కాదు కదా. అంతే అంటావా? బ్రో నమస్తే బ్రో, ఇటు వచ్చి. నమస్తే బ్రో, ఏం పేరా? రామ్. నువ్వు ఆడా బెట్టింగ్? లేదు. నిజం చెప్పలే? లేదు అసలు. ఆడవా? తెలియదు అసలు. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ అనేది ఆడి ఎంతోమంది ప్రాణాల మీద తెచ్చుకుంటా ఉన్నారు యువత. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆడడం కరెక్ట్ అంటావా, ఆడకపోవడం? జాగ్రత్త పడితే మంచిది. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. ఎందుకు ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు మన స్తోమత తగ్గట్టు ఏదో ఆ తుత్తర పుట్టి ఆడుకొని అప్పుడు వదిలేస్తే బాగుంటుంది. కానీ దానివల్ల ప్రాణాల మీద తెచ్చుకోవడం ఇవన్నీ కరెక్ట్ కాదు అంటావు? అంతేనా? ఎప్పుడు ఆడలా? ఇంట్లో వాళ్ళు సఫర్ అవ్వడం. ఎప్పుడు ఆడలా? లేదు బ్రో. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఆడడం? మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరు బెట్టింగ్ ఆడరా? లేదు. ఒకవేళ ఆడితే నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? అంటే జాగ్రత్తగా ఉండమంటాను, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా. మ్యాక్సిమం ఆడకపోతేనే మంచిది. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రో. నమస్తే అన్న. నమస్తే సార్. నా ఇటీవల కాలంలో యూత్ కానివచ్చు, పెద్దవాళ్ళు కానివచ్చు, వయసుకే సంబంధం లేకుండా బెట్టింగ్ యాప్స్ అనేవి ఎక్కువ ఆడి ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉన్నారు. వీళ్ళ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు యువతకి? బెట్టింగ్ యాప్స్ అనేది చాలా 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 జరుగుతున్నాయి ఉన్న కాలంలో. వాటికి చాలా అడిక్ట్ అయి ఉన్నారు యూత్. మెయిన్గా ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ 4th ఇయర్ లోపల ఉన్న వాళ్ళే అడిక్ట్ అయి ఉన్నారు. బాగా యూతే అడిక్ట్ అయి ఉన్నారు. అది చాలా ప్రమాదం. ఆడకపోవడం బెస్ట్. నా దృష్టిలో ఆడకుండా ఉండే చాలా బెస్ట్. వాటి వల్ల ఇంట్లో పేరెంట్స్ వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు. బయట సొసైటీలో చెడ్డ పేరు ఉంది. బెట్టింగ్ యాప్స్ అనేది చాలా చాలా చెడ్డ అలవాటు. చెడ్డ అలవాటు. నా దృష్టిలో అయితే బెట్టింగ్ యాప్స్ ఆడకుండా నిషేధించడమే బెస్ట్. అయితే గతంలో మనకి టిక్ టాక్ అని చెప్పి ఒక యాప్ రావడం జరిగింది. దాన్ని కూడా టిక్ టాక్లో మునిగిపోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం స్పందించి దాన్ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ ఏదో ఉందో దీన్ని కూడా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, అయినా కూడా చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం. దీన్ని బ్యాన్ చేయడం కరెక్ట్ అంటారా, లేదు ఇలా కొనసాగడం మంచిది అంటారా? 100% బ్యాన్ చేయడమే కరెక్ట్. 100% బ్యాన్ చేస్తేనే యువత కానీ యూత్ కానీ అందరూ వాళ్ళ పనుల్లో నిమగ్నం అవుతారు, హ్యాపీగా చదువుకుంటారు, వాళ్ళ పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు. ఫ్యూచర్లో అయితే దాన్ని అయితే ఖచ్చితంగా బ్యాన్ చేయడం బెస్ట్. 100% పక్కా. సో ఇందాక మీరు చెప్పినట్టు యూత్ ఏదైతే ఉందో ఈ బెట్టింగ్ యాప్లు ఆడే ప్రాణాల మీద తెచ్చుకుంటారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఏదైనా జాగ్రత్త చెప్పాలంటే మీ సైడ్ నుంచి మీరేం చెప్తారు? వాళ్ళకి 90% బెట్టింగ్ యాప్ చూస్తున్నప్పుడు 90% కంట్రోల్ చేస్తే ఒకరంతా సేవ్ అవుతారని నా ఆలోచన. థ్యాంక్ యూ. మీ పేరు బ్రో? హర్ష.
అయితే ఇటీవల కాలంలో యూత్ అనేది బెట్టింగ్స్కి ఎక్కువ అలవాటు పడిపోయి దాన్ని వ్యసనంగా మార్చుకొని ఎంతోమంది ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? తప్పు. ఏం చెప్పాలనుకుంటాం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏది చేసుకుంటారో వాళ్ళ. సో వాళ్ళు చేసుకుంటే ఒకటే ఓకే బ్రో, జీవితాల మీదకి వచ్చేసి తల్లిదండ్రులకు కూడా ఎంత ఎఫెక్ట్ కదా, అది వాళ్ళకి తెలియాలి బ్రో. అంతే అంటావా? ఖచ్చితంగా. అయితే గతంలో కూడా టిక్ టాక్ అని చెప్పి మనకు ఒక యాప్ వచ్చింది, గుర్తుందా? అవును. ప్రాణాల మీదకి వచ్చాయని చెప్పి ఇది బ్యాన్ చేశారు. సో ఇప్పుడు కూడా దీన్ని బ్యాన్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? కరెక్టే, బ్యాన్ చేయడం కరెక్టే అంటారా? అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వచ్చు, సెలబ్రిటీలు కావచ్చు, ముందుగా ప్రమోట్ చేసింది వీళ్ళే. వీళ్ళ తర్వాతే అందరికి అలవాటు అయ్యి అది ఇదైంది. సో వాళ్ళ గురించి ఏమంటారు మీరు? వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి ప్రమోట్ చేశారు. వాళ్ళకంటూ డబ్బులు వస్తాయి కాబట్టి ఇప్పుడు నువ్వైనా ఉన్నావు, నీకే కొంత ఆఫర్ చేస్తారు, నువ్వైనా ఒప్పుకుంటావుగా ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర. కొంతమందికి ప్రాణ నష్టం జరుగుతుంది అన్నప్పుడు, ఏదన్నా వాళ్ళకి అంత నష్టం జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం అయితే ఆలోచించాల్సిన విషయం ఇది. సో ఇది రాంగా కరెక్ట్ అంటారా మీ దృష్టిలో? రాంగే, ఖచ్చితంగా రాంగే అంటారు. మనతో పాటు ఇంకొకరు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే బ్రో, మీ పేరు? చందు. బ్రో నా పేరు కూడా చందయ్య బ్రో. బెట్టింగ్ యాప్స్ అంటే రాంగ్ అయ్యా బ్రో. రాంగే అంటారా? మీరు కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా ఆడేవాళ్ళు ఉన్నారా? మనకి అవ్వలేదు. మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వచ్చు, కానీ పోనీ మీరు విన్నారా ఈ బెట్టింగ్ అప్పుడు ఆడడం వల్ల జీవితం నష్టపోయారు అని చెప్పి విన్నారా? సో ఇదంతా ఆడడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? రాంగే కదా. సో ఆడే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? బెట్టింగ్ ఆడుతూ ఉంటారు కదా, దానికి వ్యసనంగా మారిపోయి జీవితాల మీద తెచ్చుకొని తల్లిదండ్రులు కూడా ఉంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ఆడండి అని చెప్తారా, ఆడకూడదని చెప్తారా? ఆడకూడదని చెప్తాం 100%. అయితే గతంలో కూడా మనకి టిక్ టాక్ అని చెప్పి ఒక యాప్ వచ్చింది, గుర్తుందా? దీనివల్ల కూడా ఇట్లా వీడియోలు చేస్తూ ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పి బ్యాన్ చేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం కూడా దీన్ని బ్యాన్ చేయడం కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? కరెక్టే బ్రో. బ్యాన్ చేయాలంటారా? అంతే.